హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే శివయ్య అనుగ్రహం తప్పకుండా మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉంటుంది. మనందరికీ తెలుసండి, శివక్షేత్రాలలో అతి ముఖ్యమైన అరుణాచలం పరమేశ్వరుని టెంపుల్ మనందరికీ తెలుసండి. అక్కడ గిరి ప్రదక్షిణ కూడా జరిగిద్ది. సో అలాంటి టెంపుల్ మనం అంత దూరం అరుణాచలం వెళ్ళి చూడలేని వాళ్ళ కోసం ఒక శివభక్తుడు భద్రాచలంలోనే ఒక ప్లేస్లో చిన్న అరుణాచలం అని పేరుతో ఈ సహస్ర శివలింగ దర్శనాన్ని మనకు అందిస్తున్నారండి. ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి మనందరికీ కూడా అందిస్తున్నారు. నేను భద్రాచలం శ్రీరాముడి దర్శనం అనంతరం పర్ణశాల వెళ్ళే దారిలోనే మనకి టెంపుల్ ఉంటుంది. చిన్న అరుణాచలం అనే పేరుతో మనకి శివక్షేత్రం దర్శనం జరిగిందండి. పర్ణశాల వెళ్ళే దారిలోనే మనకి ఎంట్రన్స్లోనే పెద్ద సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. విగ్రహం కనిపిస్తుంది కదా, అదే చిన్న అరుణాచలం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఇప్పుడిప్పుడే ఈ ఆలయం నిర్మాణం కూడా అద్భుతంగా జరిగిందండి. మనం అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ చిన్న అరుణాచలం వచ్చి శివయ్యని దర్శనం చేసుకుంటే కూడా అదే ఫలితం ఉంటుందండి. ఇక్కడ భక్తులందరూ కూడా అదే చెప్తున్నారు. నేను భద్రాచలం శ్రీరాముడి దర్శనం అనంతరం మనం చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో చిన్న అరుణాచలం అనేది కూడా ముఖ్యమైనదే. ఇక్కడ సో మీరు చూస్తున్నారు కదా, అరుణగిరి సహస్రలింగం ప్రదక్షిణకు దారి అని చూపిస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ అయ్యి మనం ఇలా రౌండ్ చుట్టుకొస్తే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసినంత పవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందంటండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి 12 రాసులు ఉంటాయి కదా, ఆ 12 రాసులలో అష్టదిక్పాలకులు అంటే 1 నుంచి మేషరాశి నుంచి ధనుసు రాశి వరకు వాళ్ళు ఎలాంటి జ్యోతిలింగాలను దర్శనం చేస్తే వాళ్ళకి ప్రయోజనం ఉంటుందో అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణేశ్వరి, ఇక్కడ నిత్యం కూడా అన్నదానం జరిగిద్దండి. ఉదయం నుంచి గర్భగుడిలో మనకి దర్శనం అనంతరం భోజనం టికెట్స్ అనేది టోకెన్స్ ఇస్తారు మనకి. సో ఆ టోకెన్ ఉంటేనే భోజనానికి అలౌ చేస్తారు. కాబట్టి మీరు వెళ్ళి దర్శించినప్పుడు భోజనం అన్నప్రసాదం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే మనకి నెక్స్ట్ 1008 బ్రహ్మసూత్ర లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారండి. మీకు పెద్ద అరుణాచలంలో ఏ ప్లేస్లో ఏ శివలింగం ఉంటుందో అదే విధంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఆ ప్లేస్లోనే ఇక్కడ రమణ మహర్షి ఫోటో, భగవాన్ రమణ మహర్షి దర్శనం చేసుకొని మనం నమస్కారం చేసుకొని ముందుకు వెళ్దాం. సో ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ శివలింగాలు ప్రతిష్ఠిస్తారనమాట. సో మీకు పెద్ద అరుణాచలంలో మనకి దిక్కులు కూడా పవర్ఫుల్ శివలింగాలు ఉంటాయి కదా, అదేవిధంగా ఇక్కడ దిక్కు చొప్పున ఇక్కడ అన్నీ కూడా ప్రతిష్ఠించారు. సో మనం ఇప్పటి వరకు ఏ శివలింగాలను దర్శనం చేసామో నేను మీకు చెప్తాను. ఇది కూడా సేమ్ అంతే, 1008 బ్రహ్మసూత్ర లింగాలను ప్రతిష్ఠించే ప్లేస్. ఇప్పటి వరకు మనం దర్శించుకున్న శివలింగాల పేరులో నేను మీకు చెప్తున్నాను. ఇంద్రలింగం ఫస్ట్ది, 2వది అగ్నిలింగం, 3 యమలింగం, 4వది నైరుతి లింగం, 5వది వరుణలింగం, 6వది వాయులింగం, 7 కుబేరలింగం, 8 ఈశాన్యలింగం. సో ఇక్కడ మనకి ఐశ్వర్య ప్రదాత శ్రీ ఐశ్వర్య స్వామివారు దర్శనమిస్తారు. శివుడు మరో రూపం అండి, ఐశ్వర్యదాత. మనం వస్తుంటే మధ్యలో 2 ఏనుగులతో కలిపి అంటే గజలక్ష్మి విగ్రహం మనం చూసాం కదా, గజలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత ఐశ్వర్య స్వామి దర్శనం జరిగిద్ది. దాని పక్కనే వరుణలింగం దర్శనం జరిగిద్ది. ఇలా మనం ప్రదక్షిణ చేసినట్టు అనమాట. శివలింగాలన్నీ చూస్తూ దర్శించుకుంటూ ముందుకు వస్తుంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి,
2025 విజయదశమి రోజున ఇక్కడ విగ్రహ ప్రతిష్టలన్నీ జరుగుతాయి. అండ్ ఇంకొక విషయం అండి, రాజగోపురం నిర్మాణంలో ఉంది. ఎవరైనా దాతలు ఉంటే గనక మీరు తప్పకుండా విరాళం ఇవ్వండి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మోక్ష ద్వారం. మనకి అరుణాచలంలో కూడా ఈ మోక్ష ద్వారం గుండగా దాటి బయటకు వెళ్తే మనకి మోక్షం కలిగిద్దని అంటారు కదండి. సేమ్ అలాగే ఇక్కడ మోక్ష ద్వారం అనేది నిర్మించారు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, ఇక్కడ శివలింగం ఉంది. మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రౌండ్గా ఉన్న ఖాళీ ప్లేసుల్లో కూడా విజయదశమి రోజు శివలింగాల ప్రతిష్ఠ జరిగిద్ది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం అరుణాచలంలో అరుణగిరి ప్రదక్షిణ చేస్తుంటే ఏ ఏ దేవతామూర్తులు మనకి కనిపిస్తారో అవన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సప్తమాత్రికలు. మనకి సప్తమాత్రికలలో మాత్రికల గురించి పురాణాలు ఎన్నో ఉన్నాయండి. మనకి మణిదీప వర్ణనలో సప్తమాత్రికల గురించి చెప్తారు. ఖర్గమాల, అమ్మవారి పరిచారికులండి ఈ సప్తమాత్రికలు. ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీపాదలింగం. ఇక్కడ 5 లింగాల మధ్యలో పైన ఒక పెద్ద శివలింగం ఉంటుంది, అదే శ్రీపాదలింగం అంటారు. ఇక్కడ మొత్తం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా గోపురం పైన కూడా దేవతామూర్తులు అందరూ ఉన్నారు. ఇంకా కొన్ని విగ్రహమూర్తుల్ని ప్రతిష్ఠించలేదండి నేను వెళ్ళిన టైంకి. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ భద్రాచలంలో ఎండ మామూలుగా లేదండి, విపరీతమైన ఎండలు. అసలు కాకిలా మాడిపోతాం అంతే ఎండలో. కానీ చూడాల్సిన ప్లేసులు కూడా ఉన్నాయి కాబట్టి చూడాలి, తప్పదు. ఇక్కడ బ్రహ్మ శివలింగం మీరు చూస్తున్నారు కదా. ఈ శివలింగంలో మనం చూస్తే గనక బ్రహ్మదేవుడు 4 తలలతో ఎలా ఉంటారో అలా ఈ శివలింగం చుట్టూ కూడా బ్రహ్మదేవుడి ముఖ చిత్రం ఉంది. కాబట్టి బ్రహ్మ శివలింగం అని అంటారు ఈ శివలింగాన్ని. మీరు దర్శించుకోండి. అండ్ దాని పక్కనే మనకి అద్దాల మండపం కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను మధ్యాహ్నం టైంలో వెళ్ళాను కాబట్టి అక్కడ ఏమీ జరగట్లేదండి. అండ్ మీకు ఆలయం టైమింగ్స్ చెప్తున్నాను వినండి. ఆలయం తెల్లవారుజామున 5 గంటలకి ఓపెన్ చేస్తారు. సుప్రభాత సేవ 5 గంటల 15 నిమిషాలకు ఉంటుంది. హారతి సమయం 6 గంటలకి, అభిషేకం సమయం 7 గంటలకి ఉంటుంది. మనకి భోజనం టోకెన్స్ అనేది 11 గంటల నుంచి 4 వరకు ఇస్తూనే ఉంటారండి. 12 నుంచి 4 వరకు మనకి అన్నప్రసాదం ఇస్తారు. కాబట్టి నైట్ 9 గంటలకి ఆలయం మూసివేయడం జరిగిద్ది. ఇవి ఆలయం టైమింగ్స్ అనేవి. ఈ ఆలయ ప్రాంగణంలో మనం బయటకు వస్తే గనక ఇక్కడ బిల్వదళం వృక్షాలు ఉన్నాయండి, సెమి వృక్షం కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మన ప్రదక్షిణ పూర్తయినట్టు. మొత్తం కూడా మనం దర్శనం చేసుకుని ఇక్కడ చూడండి పరమేశ్వరుడు నంది వాహనము అండ్ అర్ధనారీశ్వర్లు మొత్తం కూడా నిర్మాణంలో ఉన్నాయండి. ఇంకా టెంపుల్ పూర్తిగా నిర్మాణం జరగలేదు, ఇక్కడ వరకు నిర్మాణం జరిగింది. నేను మేలో వెళ్ళాను కాబట్టి ఇంత ఎండగా ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా కనుక వెళ్తే ప్రికాషన్స్ అన్నీ తీసుకుని వెళ్ళండి. కోకోనట్ వాటర్ అలాంటివన్నీ తీసుకోండి. చాలా ఎండ ఉందండి, మామూలుగా లేదు ఎండ మాత్రం. ఇక్కడ దేవాలయంలో శ్రీచక్ర శివలింగం, మనకి శ్రీచక్రం అమ్మవారి శ్రీచక్రం ఉంటుంది కదా, అలా శివలింగం, రుద్రాక్ష చెట్టు, ఇవన్నీ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. మనం అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు ఈ చిన్న అరుణాచలం వెళ్ళి దర్శించుకున్నా చాలా బాగుంటుందండి, చాలా మంచి జరిగిద్ది. నిజానికి నేను పెద్ద అరుణాచలం ఇంతవరకు వెళ్ళలేదండి. సో చూద్దాం, భవిష్యత్తులో ఎప్పుడన్నా నేను వెళ్ళగలిగితే, ప్రదక్షిణ చేయగలిగితే, గిరి ప్రదక్షిణ, తప్పకుండా నా ఛానల్లో వీడియో అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇది నవగ్రహ మండపం. సో ఇక్కడ మనం మెయిన్ ఎంట్రన్స్లో స్టార్ట్ అయ్యి రౌండ్ చుట్టూ తిరిగి ఇప్పటి వరకు గిరి ప్రదక్షిణలో మీరు చూసిన శివలింగాలు, దేవతామూర్తులు
ఇక్కడతో అయినాయండి మన ప్రదక్షిణ, అంటే గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యం మనకు వచ్చినట్టే. సో మీరు చూస్తున్నారు కదా ధ్వజస్తంభం, ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇక్కడ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలండి. ఇవి మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఇటు పక్క ఉన్నారు. చూస్తున్నారు కదా నాగపడిగలు, దేవతామూర్తులు ఇక్కడ లోపల. ఈ వ్యూ అంతా కూడా మీకు లోపల గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత లోపల వ్యూ అన్నమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు. మనం గిరి ప్రదక్షిణ చేయకుండా డైరెక్ట్గా లోపలికి రాకూడదండి, అంత పుణ్యం ఫలితం అయితే ఉండదు. మనకి నందీశ్వరులు ఉన్నారు. సో స్టెప్స్ ఎక్కి మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనకి శివయ్య నామాలు, విభూతి నామాలు వాళ్ళు పెడతారండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ, విరాళాలు ఇక్కడ రాస్తున్నారు. ఇక్కడ చూడండి 5 అంతస్తుల రాతితో రాజగోపురం అనేది నిర్మిస్తున్నారు. ఆ రాజగోపురం విరాళాలే నేను మీకు చెప్తున్నానండి. మన వంతు సహాయం అనేది మనం చేస్తే చాలా పుణ్యం అండి. ఒక దేవాలయం నిర్మాణానికి మన వంతు సహాయం చేయడం ఎంతో పుణ్యకార్యం అని నా ఉద్దేశం అండి. నా స్తోమతకి నేను ఎంత సహాయం చేయగలిగానో అంత నేను చేశానండి. నేను చెప్తాను, నవ్వకండి ఎవరు. అంటే 18 ఇటుకల రేటు 116 రూపాయలండి. సో నేను నా వంతుగా రాజగోపురానికి 18 ఇటుకలు ఇచ్చినట్టు, విరాళం ఇచ్చినట్టు నేను ఇచ్చాను. సో దాన్ని బట్టి నేను ఎంత విరాళం ఇచ్చాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు దర్శనం అయినాక మళ్ళీ బయట వ్యూ అన్నమాట. ఇదంతా చూస్తున్నారు కదా, ఇక్కడతో మనకి అరుణాచలం అరుణగిరి ప్రదక్షిణ పూర్తయినట్టు. భద్రాచలం మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.